హాయ్! హలో! నమస్తే, వణకం, అదాబ్. నేను మీ భాస్కర్ తమ్మా. సార్ అని పిలవచ్చు, అన్నయ్య అని కూడా పిలవచ్చు. మీ అందరికీ కూడాను మోస్ట్ వెల్కమ్ టు ది 4 మార్క్స్ అసలు ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్టే కదా కావాలి. సరే వీటిని ఇస్తాను. సో చూడండి, అండ్ వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడాను ఈరోజు ఈవినింగ్ లైవ్ జరుగుతుంది కదా! ఆ ఈవినింగ్ లైవ్‌లో వీటికి సంబంధించిన ఆన్సర్స్ అన్నీ కూడా చెప్పేస్తాను. సో రండి కలిసి చదువుకుందాం, కలిసి నేర్చుకుందాం, కుమ్మేద్దాం. సరేనా? సో ఇక మనం స్టార్ట్ చేద్దాం పదండి. సో 4 మార్క్స్ సంబంధించినంత వరకు కూడాను హిస్టరీలో నుండి ఈ క్వెషన్స్ చూసుకోండి. ఓకేనా? హిస్టరీ. సో హిస్టరీలో రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ ఉంది కదా! ఈ లెసన్ నుండి మనం నేర్చుకుంటూ వెళ్దాం. వన్స్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ సో ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. సో ఈ రెండిటికి టక్ అప్ ఫర్ కాబట్టి ఈ రెండిట్లో కూడా నేర్చుకుంటూ వెళ్ళిపోతాం. డన్. ఇది అయిపోయింది కదా! దాని తర్వాత ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్స్ ఇదొక డెడ్లీ టాపిక్. సో ఈజీ టాపిక్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మినరల్స్ అండ్ ఎనర్జీ రిసోర్సెస్ ఉన్నాయి కదా! ఆ లెసన్‌లో నుండి ఈ క్వెషన్స్. సో ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి. వన్స్ ఇది కూడా అయిపోయింది కదా! నెక్స్ట్ పాలిటిక్స్‌లో జెండర్, రిలిజియన్, క్యాస్ట్ ఉంది. సో ఈ క్వెషన్స్ చూసుకుంటూ వెళ్ళండి. సో వన్స్ ఇది కూడా అయిపోయిందనుకోండి, నెక్స్ట్ ఔట్‌కమ్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ పాలిటీకి వస్తామనమాట. పాలిటీలో ఈ టాపిక్ అంతా చెక్ చేసుకోండి. ఓకేనా? డన్. నెక్స్ట్ ఎకనామిక్స్‌లో డెవలప్‌మెంట్ ఒకటి, కన్స్యూమర్ రైట్స్ ఈ రెండిటిని కూడా ఎవరు విడిచిపెడతారు? ఈ టాపిక్ ఒకటి. నెక్స్ట్ కన్స్యూమర్ రైట్స్ ఉంది కదా! ఈ టాపిక్స్ ఇవి నేర్చుకుంటూ వెళ్తే మనం వీలైనంత వరకు కూడా సేఫ్ సైడ్‌లో ఉంటాం. ఓకేనా? సో ఇక్కడితో మీ అందరికీ కూడాను 4 మార్క్స్ సంబంధించినది అయిపోయింది కాబట్టి వీటిని బాగా చదువుకోండి. సరేనా? సో బాయ్.